తిరుపతిలో మరోసారి చిరుత టెన్షన్ మొదలైంది. శ్రీవారి మెట్టు దగ్గర చిరుత పులి సంచారం బెంబేలెత్తిస్తోంది. రాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చింది చిరుత. దీంతో కుక్కలు వెంబడించాయి. చిరుతను గమనించిన సెక్యూరిటీ గార్డ్ దీపక్ భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి దాక్కున్నాడు. ఉదయం టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తిరుపతిలో మరోసారి చిరుత టెన్షన్ మొదలైంది. శ్రీవారి మెట్టు దగ్గర చిరుత పులి సంచారం బెంబేలెత్తించింది. రాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చింది చిరుత. దీంతో చిరుతను కుక్కలు వెంబడించాయి. అయితే చిరుతను గమనించిన సెక్యూరిటీ గార్డ్ దీపక్ భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి దాక్కున్నాడు. ఉదయం టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్లో అందిస్తారు. కార్తిక్. రైట్ ఉదయ్, ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుతపులి సంచారం మాత్రం ఇటు భక్తులకు ఇటు టీటీడీ అధికారులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పాలి. నిన్న రాత్రి ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి సెక్యూరిటీ రూమ్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా భక్తులందరూ కూడా వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి మొత్తం ఒకసారిగా చిరుతపులి రావడం, అది సీసీటీవీలో గుర్తించినటువంటి సెక్యూరిటీ గార్డ్ ఒక్కసారిగా అతను భయపడి ఏకంగా లోపలికి వెళ్లి తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి పోలీసులు ఏదైతే టీటీడీ ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు, విజిలెన్స్ అధికారులకు కూడా. అయితే భక్తులు ఎవరు కూడా ఆ టైంలో లేనటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఎలాంటి అపాయం కూడా కలగలేదని చెప్పాలి. అయితే ఆ సమయంలో ఉన్నటువంటి కుక్కలను చిరుతపులి ఏ విధంగా వెంబడిస్తుందనేది కూడా మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కనబడుతుంది. అక్కడికి వచ్చినటువంటి కుక్కలను అత్యంత వేగంగా వేటాడుతూ కనబడుతున్నటువంటి చిరుతపులి వెళ్లేటువంటి దృశ్యాలు కూడా గగుల్పాటుకు గురి చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా చిరుతపులి అనేది కూడా ఇటు అలిపిరి మెట్ల మార్గంలో కావచ్చు, శ్రీవారి మెట్ల మార్గంలో ఎక్కువగా సంచరిస్తూ ఉన్నాయి. గతంలో జరిగినటువంటి ఘటనలు కావచ్చు, ఏకంగా ఒక బాలుడి మీద దాడి చేయడం, ఒక పాపను చంపడం లాంటి ఘటనల తర్వాత పూర్తి స్థాయిలో తిరుమలకు సంబంధించి కాలినడక మార్గంలో టీటీడీ అయితే అలర్ట్ అయ్యి చాలా కఠినమైనటువంటి చర్యలు అనేది తీసుకుంది. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇలా కుక్కలను వేటాడుతూ చిరుతపులి నేరుగా శ్రీవారి మెట్టు మార్గంలోకి రావడం మాత్రం మరింత కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా విజిలెన్స్ అధికారులు కూడా అలర్ట్ అవుతున్నారు. తిరిగి రేపటి నుంచి ఈ రోజు నుంచి శ్రీవారి భక్తుల్ని సాయంత్రం పూట పంపించేటువంటి క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కార్తీక్. విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. తిరుపతిలో మరోసారి చిరుత టెన్షన్ మొదలైంది. శ్రీవారి మెట్టు దగ్గర చిరుతపులి సంచారం బెంబేలెత్తిస్తోంది. నిన్న అర్ధరాత్రి జరిగింది ఈ సంఘటన. కుక్కలను వెంటాడుతూ చిరుతపులి అక్కడ సంచరిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఈ దృశ్యాల్ని చూశారు. వెంటనే భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళం వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదయాన్నే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించారు అధికారులు. చిరుత ఎటువైపు వెళ్ళింది అన్న దానికి సంబంధించి కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.